నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ చూపించగలను. ఇప్పుడు మన స్టవ్ మీద ఓ ప్యాన్ పెట్టుకుని ఓ 4 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ని కొద్దిగా హీట్ అవనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నిలువుగా చీల్చిన 3 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు సన్నటి తరుగు వేసి ఒకసారి బాగా కలిపి వీటిని కొద్దిగా వేగనివ్వండి. ఉల్లిపాయలు ఇలా బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసి అల్లం పేస్ట్ని కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. అల్లం పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ఎగ్ని చెదిరిపోకుండా జాగ్రత్తగా వేయాలి. ఎగ్ కనుక చెదిరిపోయిందంటే ఎగ్ మొత్తం విడిపోయి ప్యాన్ కంటేసి బాగా అడుగు పట్టేస్తుంది. అప్పుడు టేస్ట్ అస్సలు బాగుండదు. ఇది వేసిన తర్వాత పొరపాటును కూడా గరిటె పెట్టి తిప్పకండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఓ 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూసారా ఎగ్ ఎంత బాగా మగ్గిందో. ఇప్పుడు మనం గరిటె పెట్టి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒకసారి బాగా కలుపుకోండి. జనరల్గా మనం పిల్లలకి ఫిష్ తినిపించడానికి ముళ్ళన్నీ జాగ్రత్తగా తీసి ఎంతో కేర్ఫుల్గా వాళ్ళకి పెడుతుంటాం. కానీ అప్పుడప్పుడు ముళ్ళు ఉండిపోతుంటుంది. అలాంటప్పుడు మనం ఫిష్ కాకుండా ఇలా ఫిష్ ఎగ్ని పెట్టామంటే ఫిష్లో ఉండే హెల్దీ బెనిఫిట్స్ వాళ్ళకి రావడమే కాకుండా మనకు కూడా ముళ్ళు గొంతులో ఇరుక్కుపోతుందేమో అన్న భయం లేకుండా ఉంటుంది. పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా చాలామంది ఫిష్ని తినడానికి అంతగా ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఇలా కనుక ఎగ్ ఫ్రైని చేసుకుని తింటే వాళ్ళకి ఫిష్లో ఉండే హెల్దీ బెనిఫిట్స్ దక్కడమే కాకుండా మంచి టేస్ట్ ఫీల్ కూడా దక్కుతుంది. ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత లోపల ఇంకా కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది కదా, అది ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇంకో 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే అది కూడా వేగిపోతుంది. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూసారా ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, 2 స్పూన్ల సాల్ట్, 2 స్పూన్ల కారం వేసి ఒకసారి బాగా కలపండి. ఉప్పు కారాలు మీకు తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు దీన్ని బేబీస్కి కనుక చేసి పెడుతున్నట్లయితే పచ్చిమిరపకాయలు, కారం హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ తెలుగు ఫుడీస్ 20 స్పెషల్ గరం మసాలా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ కర్రీని కనుక సాంబార్లో కానీ మంచి పప్పన్నంలో కానీ తిన్నారంటే అబ్బబ్బబ్బబ్బా ఆ టేస్ట్ అసలు చెప్పక్కర్లేదనుకోండి. మీరు కూడా తప్పకుండా అలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఇది మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే టేస్టీ ఫిష్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. లెట్స్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.